బ్రేకింగ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత కీలకమైన మానిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయాలను నేడు ప్రకటించనుంది. ఈ నెల 3 నుంచి సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై, ముఖ్యంగా ద్రవ్యోల్బణం వృద్ధిపై చర్చిస్తున్నారు. మరి వడ్డీ రేట్లను తగ్గించడమా లేక మరికొంత కాలం వేచి చూడాలా అనే దానిపై ఆర్బీఐ నిర్ణయం తీసుకునుంది. గత అక్టోబర్ సమావేశంలో ఎంపీసీ రెపో రేటును 5.5% వద్ద 4వ వరుసగా యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుండటంతో రెపో రేట్లను పెంచే అవసరం లేదని భావిస్తున్నారు. ఈ ఏడాది ఎంపీసీ రెపో రేటును 6.5% నుంచి 5.5%కి మొత్తం 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే ఆగస్టు నుంచి వడ్డీ రేట్ల తగ్గింపును నిలిపివేస్తుంది. అక్టోబర్లో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25%కి దిగి రావడం, సెప్టెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు 6 త్రైమాసికల గరిష్ట స్థాయి 8.2%కి దూసుకుపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నిర్ణయాలను వెలువరించనున్నారు. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిన కారణంగా రెపో రేటును 0.25% మేరకు తగ్గించవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొందరు రెపో రేటును యథాతథంగానే కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు.